హలో బుడ్డీస్ అండ్ బుడంకాయస్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. అయితే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవుల్ని కట్ చేసేసని చెప్పాను కదా. అప్పుడు శూర్పణఖ ఏడుస్తే ఇంటికి వెళ్తుంది. అయితే శూర్పణఖకి 5 మెంబర్స్ బ్రదర్స్ అన్నమాట. ఎవరు అంటే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, కరుడు, దూషణుడు. ఇలా 5 మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారనమాట. అయితే శూర్పణఖ ఫస్ట్ వెళ్ళి వాళ్ళ బ్రదర్స్ అయిన కరుడు, దూషణుడికి ఇలా చెప్తుంది, ఇలా రామలక్ష్మణులు తన ముక్కు చెవులు కోసేశారు అనేసి. అప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇలా చేస్తారా నా చెల్లెలికి అనేసి. అందుకని రామలక్ష్మణుల మీదకి 14 మంది భయంకరమైన రాక్షసులని పంపిస్తారనమాట. ఎందుకు? వాళ్ళని చంపేయమని రామలక్ష్మణుల్ని. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు తెలివిగా ఆలోచించి ఆ 14 మంది రాక్షసుల్ని చంపేస్తారు. అప్పుడు కరు దూషణుడు చాలా షాక్ అవుతారు. ఎలా ఇలా జరిగింది? అంత శక్తివంతు అయిన వాళ్ళ రాముడు లక్ష్మణుడు అనేసి. అప్పుడు ఈసారి కరుడు దూషణుడు ఇద్దరు కలిసి చాలా వేల కొద్ది సైన్యాన్ని తీసుకొని రాముడు లక్ష్మణుడు మీద యుద్ధానికి వెళ్తారు. అయినా కూడా రామలక్ష్మణులు ఇద్దరూ భయపడకుండా కరుడు దూషణుడితో యుద్ధం చేసి వాళ్ళని సంహరించి యుద్ధం గెలుస్తారు. అలా యుద్ధం జరిగిన తర్వాత శతకోటి దేవతలు అందరూ చాలా ఆనందించి రామలక్ష్మణుల్ని ఆశీర్వదిస్తారు. అయితే ఈ విషయం రావణాసురుడికి తెలుస్తుంది. రావణాసురుడు అంటే 10 తలలుంటాయన్నమాట. చాలా పెద్ద రాక్షసుడు, లంకకి మహారాజు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.